హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, నిఫ్టీ వచ్చేసి ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన లెవెల్ 25,014 లెవెల్ని సపోర్ట్గా తీసుకొని అయితే పైకి వెళ్ళింది. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ నేను టెలిగ్రామ్లో ముందుగానే చెప్పానండి, బై అండ్ డిప్స్ మార్కెట్ అని చెప్పేసి ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ప్లస్ ఇక్కడ వీవ్యాప్ ఈ క్యాండిల్ దాటేటప్పుడైతే ఈ క్యాండిల్ దాటిన తర్వాత నేను పివట్ కూడా దాటేసింది కాబట్టి ఇక్కడే బై చేశాను. బై చేసిన తర్వాత చూడండి, ఈ లెవెల్ వరకు వెయిట్ చేశాను. 30 పాయింట్స్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత చూడండి, ఈ లెవెల్ 25,103 లెవెల్ని సపోర్ట్గా తీసుకొని అయితే ఇక్కడ రెసిస్టెన్స్గా తీసుకొని ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒక చిన్న డౌన్ మూమెంట్ వచ్చి బ్రేక్ అయింది. నేను చెప్పాను కదండి, అంటే బై ఆన్ డిప్స్ అని. అంటే ఇక్కడ కూడా మనం బయింగ్ వైపే చూడాలి. ఎందుకంటే మార్కెట్ ఈరోజు బై ఆన్ డిప్స్ అనేది పైగా ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ వాలటాలిటీగా ఉంటుంది. మార్నింగ్ టైంలో అయితే అంతగా ఉండదు, ఆఫ్టర్నూన్ అయితే భారీ వాలటాలిటీ ఉంటుంది. ఈరోజు అది చూపించింది కూడా. ఇలా నిఫ్టీ ఆల్ టైమ్ హై దాటేసిన తర్వాత దాటింది. అక్కడైతే మన లెవెల్స్ లేవండి. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ హై దాటి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ లెవెల్ కంటే ఈ లెవెల్ దాటలేకపోయింది. అంటే ఇక్కడ చూడండి, ఇలా ఎం ప్యాటర్న్ అయితే బ్రేక్ అయింది. ఈ ఎం ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడైతే పుట్ సైడ్ తీసుకోవచ్చు, కానీ ఇంత బిగ్ క్యాండిల్ వస్తుందని అయితే అనుకోలేదు. ఆ తర్వాత చూడండి, ఇంత బిగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇక్కడ 25,014 చూడండి, బై ఆన్ డిప్స్ మార్కెట్. ఇక్కడ 25,000 సపోర్ట్ ఉంది. ఇక్కడ మన 25,014లో మన సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వీవ్యాప్ వచ్చింది. ఇక్కడ మంచి బయింగ్ ఆపర్చునిటీ అయితే నిఫ్టీలో ఇచ్చిందండి. మరి నిఫ్టీలో వచ్చేసి మన లెవెల్ 25,118 అండి. 25,118 అండి. ఇక్కడ 103 ఉంది కదా, ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ లెవెల్ ఉంది. ప్లస్ ఇక్కడ కూడా ఈ ఏరియా కూడా అవసరమే కాబట్టి, అంటే ఈ ఏరియాని మనం మార్క్ చేసుకుందాం. 2 లెవెల్స్ చూసుకొని ఆ తర్వాత వచ్చేసి 103ని డిలీట్ చేద్దామండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ 1 మినిట్ అండి. ఓకే అండి, చూడండి, ఈ 2 లెవెల్స్ రేపు గమనించి, ఈ లెవెల్ కనుక రేపు పని చేయకపోతే తర్వాత డిలీట్ చేద్దామండి. చూడండి, ఇంత బాగా మనకి ఈ లెవెల్ అయితే చాలా బాగా పనిచేసింది. ఇక్కడ మీకు చూడండి, నేను బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను. మన లెవెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. అందుకనే నేను ఈరోజు థంబ్నెయిల్ ఆ విధంగా పెట్టానండి. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ అయితే ఇక్కడ డౌన్ సైడ్ ఇక్కడ పివట్ పాయింట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. యాజ్ యూజువల్గా ఇక్కడ మన వీవ్యాప్ దాటింది, పివట్ పాయింట్ దాటింది, లెవెల్ దాటింది, రీటెస్ట్ చేసింది, పైకి వెళ్ళింది. చూడండి, గమనించండి, ఇక్కడ ఇంత బాగా చాలామంది చెప్తుంటారు, కానీ వీటిల్ని వీవ్యాప్ పివట్ పాయింట్ మీరు బాగా గమనించండి. ఇక్కడ చూడండి, దాటింది, రీటెస్ట్ చేసింది. ఇక్కడైతే ఖచ్చితంగా బై చేయొచ్చు. ఇక్కడ వరకు హ్యాపీగా మంచి పాయింట్స్ తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఇది తెలియని వాళ్ళు, ఈ వీవ్యాప్ పివట్ పాయింట్ మన లెవెల్స్ ఇది తెలియని వాళ్ళు చూడండి, ఇక్కడ ఈ బిగ్ క్యాండిల్స్, ఈ మూమెంట్, ఈ పెద్ద క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ బై చేసి ఈ లెవెల్లో ఇరుక్కుపోతారు. ఇక్కడ బై చేస్తారు. ఇంకొంతమంది ఇక్కడ బై చేస్తారు. ఇంకొంతమంది ఈ పెద్ద క్యాండిల్ ఇలా దాటింది కదా, ఇక్కడ బై చేసి ఇక్కడంతా స్టాప్ లాస్ లీడ్ చేసుకొని అంతా ఇక్కడ చాలామంది ఇరుక్కుపోతారు. మనం బై ఆన్ డిప్స్ అని చెప్పుకున్నాం. చూడండి, మన లెవెల్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. ఈ కన్సాలిడేషన్లో మనకి ఎటువంటి సంబంధం లేదు. మనం బై ఆన్ డిప్స్ అనుకున్నాము. తర్వాత ఇక్కడ డిప్ వచ్చింది. ఇక్కడ మన లెవెల్ సపోర్ట్ తీసుకునింది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది. చూడండి, ఈ 51, 154 లెవెల్ సపోర్ట్ తీసుకుని అయితే పైకి వెళ్ళింది. మళ్ళీ ఈ లెవెల్ వరకు
మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని అయితే డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ నిఫ్టీలో అయితే మంచి లెవెల్ ఉండింది 25,014 అని. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈ పివట్ పాయింట్ని సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. ఇలా మన ఛానల్ చూసి మన లెవెల్స్ ఫాలో అయ్యే వారికి మాత్రం మంచి ప్రయోజనం అయితే ఉంటుంది తీసుకుంటున్నారని నేనైతే తీసుకుంటుంటే నాకు అంతకంటే హ్యాపీ ఇంకొకటి ఉండదండి. మరి బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 51,154 నేను ఆల్రెడీ ఇందాకే 151, 158 ఏదో ఉన్నిందండి. నేను ఆల్రెడీ ఇది డ్రా చేసి మార్చాను. మీరు కూడా మార్చుకోండి. మరి ఇవ్వండి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ లెవెల్స్. రేపటికి కానీ ఈ లెవెల్స్ ఎప్పటికైనా పనిచేస్తాయి. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. కొత్తవారు ఎవరన్నా చూస్తుంటే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.